5 రాష్ట్రాల ఎన్నికల సమరం ముగియడంతో ఉప ఎన్నికలపై దృష్టి పెట్టింది ఎలక్షన్ కమిషన్. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్లో ఉప ఎన్నికల బైపోల్స్ కు డేట్లు ఇచ్చింది ఈసీ. దేశంలో 3 లోక్సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. అయితే అందరి చూపు మాత్రం తమిళనాడులోని ఆర్కే నగర్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడ ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుండగా 17న ఫలితం రానుంది. ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడంతో ఆర్కే నగర్ లో ఉప ఎన్నిక జరుగుతోంది. బై ఎలక్షన్స్ లో పోటీ చేస్తానని జయలలిత మేనకోడలు దీప జయకుమార్ గతంలోనే ప్రకటించారు. ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరుతో రాజకీయ వేదిక స్థాపించిన దీప ఉప ఎన్నికలతోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలుపుతారా లేక దీపకు సపోర్టు చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అధికార ఏఐఏడీఎంకే నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా తేలలేదు. శశికళకు జైలు శిక్ష పడకపోయి ఉంటే ఆమె బరిలో ఉండేవారు. ఆమె అక్క కొడుకు ప్రస్తుతం అన్నా డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష డీఎంకే నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన షిమ్లా ముత్తా చోగన్ మరోసారి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తమకు డీఎంకే నుంచి ప్రధాన పోటీ అంటున్నారు దినకరన్. పన్నీర్ సెల్వం ప్రభావం ఉండబోదని ఆయన జీరో పన్నీర్ సెల్వం అని ఎద్దేవా చేశారు దినకరన్. அவர் ஓ பன்னீர்செல்வத்தை ஒரு பெரிய அணியாக நீங்க நினைக்கிறீங்க. பன்னீர்செல்வம் மாத்திரமல்ல, எங்களுக்கு தேர்தலிலே திராவிட முன்னேற்ற கழகம் தான் தேர்தலிலே எதிரி. அவர்களை நாங்கள் மாபெரும் வாக்கு வித்தியாசத்திலே வெற்றி பெறுவோம். உங்களுக்கு ஓபிஎஸ் தவிர வேற சப்ஜெக்டே இல்லையா உங்களுக்கு? அது நீங்க தான் அவரை ஓபிஎஸ் என்று ஜீரோவாக இருக்கின்ற திரு பன்னீர்செல்வத்தை ஓபிஎஸ் என்று சொல்லிக் கொண்டிருக்கிறீர்கள். எங்களை பொறுத்தவரை அவர் 0 PS அவ்வளவுதான். ఇక కేరళలోని మలప్పురం, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. మలప్పురం ఎంపీ అహ్మద్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. పీడీపీ ఎంపీ తారిక్ హమీద్ కర్ర రాజీనామాతో శ్రీనగర్లో ఏప్రిల్ 9న బై ఎలక్షన్స్ జరగనుంది. కాశ్మీరీ ఆందోళనకారులపై ఆర్మీ అరాచకాలు సాగిస్తోందని ఆరోపిస్తూ తారిక్ హమీద్ రాజీనామా చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఖాళీ అయిన అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఉప ఎన్నికలకు వస్తే ఏప్రిల్ 9న ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ నియోజకవర్గం ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ రాజీనామాతో అక్కడ బైపోల్ జరుగుతోంది. ఇక అస్సాం, హిమాచల్ ప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్, సిక్కింలో ఒక్కో నియోజకవర్గంలో, మధ్యప్రదేశ్, కర్ణాటకలో 2 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి.